ప్రభు దేవ నాయన ఎందుకంటే ఈ బిడ్డలు ఇక్కడ వచ్చారు చూడండి. ఎందుకంటే డైమండ్స్ ఏరుకుంటున్నారు. వీళ్ళకి ఒక డైమండ్ దొరకాలని కోరుకుంటాడు ప్రభు. ఎందుకంటే సండే వచ్చి ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే వీళ్ళ అవస్థ ఎలా ఉంటుందంటే వీళ్ళ బాధలు చెప్పుకోలేము. తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి అన్నం ఉండదు. వీళ్ళు తాటిపత్రి, గుంతకల్లు, కదిరి మొత్తం దగ్గర 100 కిలోమీటర్ల నుండి వస్తారు. వీళ్ళ బాధలు అయితే చూడలేకుండా ప్రభు వీళ్ళకు ఓరికి డైమండ్ రెండు దొరకాలని కోరుకుంటాడా. ఎందుకంటే ప్రభు సండే వచ్చి ప్రార్థన చేసుకుంటా. వీళ్ళకి దొరకలేదనుకో నాకైతే ఇంకా బాధ అనిపిస్తుంది. వీళ్ళ బాధలు చూడలేను. ఒకరు వచ్చి 4 days 5 days 7 days అలా ఉంటారు. స్నానాలే ఏమీలే. వీళ్ళ బాధలగిన చూస్తే గినా నాకే ఎంత బాధ అనిపిస్తుందో. వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డైమండ్ దొరకాలని కోరుకుంటాడా. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ పాపము తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి అన్నం ఉండదు. ఎంత ఇబ్బంది పడతారో తెలుసా. 1 లీటర్ నీళ్ళు తెచ్చుకుంటారు. ఎవరికైతే చెప్పు. అలలుయ ప్రభు వీళ్ళకి ఎట్లయినా కానీ ఒక డైమండ్ దొరకాలని ప్రార్థిస్తాడు నిన్ను. ఎందుకంటే 6వ అధ్యాయంలో ఉంది కదా, నన్ను ఎవరన్నా కొలిసే వాళ్ళకు ప్రభు 1 డైమండ్ ఒట్టు 10 డైమండ్లు ఇస్తాడు అని మొన్న ఒక అధ్యాయంలో చదివా నీ గురించి. ఎట్లన్నా కానీ వీళ్ళకి డైమండ్స్ దొరికేట్లున్నానా. వీళ్ళంతా తొగుతున్నారు చూడు. వీళ్ళకి ఒక డైమండ్ దొరికే అనుకో దేవుడు